జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఏకంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ పైన దృష్టి పెట్టారు. సిట్టింగ్ స్థానాన్ని గెలిచి హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగానే ఉందన్న సంకేతాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ రంగంలోకి దిగినట్లు టాక్. ఇవాళ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు కేసీఆర్. 40 స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించి ఎక్కడికక్కడ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తన ఫామ్ హౌస్ లో జూబ్లీహిల్స్ డివిజన్ ఇన్ఛార్జీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, మనం చూసిన బీఆర్ఎస్ అధినేత ఫుల్ ఫోకస్ అంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే పెట్టినట్టుగా కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ అంచనాలకు తగినట్టుగా ఎలాంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నారనుకోవాలి? సంధ్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న గట్టి పట్టుదలతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంది. మనం చూస్తున్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత నుంచి నెల రోజుల తర్వాత నుంచే బీఆర్ఎస్ పార్టీ ఫుల్ ఫోకస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై పెట్టింది. ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక స్వయంగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల రంగంలోకి దిగబోతున్నారు. ఈరోజు ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఇన్ఛార్జీలతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలందరితో కూడా ప్రత్యేకంగా కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. లంచ్ అవర్ తర్వాత ఈ మీటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ముఖ్యమైన నేతలు దాదాపు 100 మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కేసీఆర్ స్వయంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార సరళిని ఇప్పటికే పరిశీలిస్తూ వస్తున్నారు. జూబ్లీహిల్స్లో ఇప్పటి వరకు ప్రచారం ఏ విధంగా జరిగింది, ఇకపై ప్రచారం ఏ విధంగా జరగాలన్న దానిపైనే కేసీఆర్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం, ఇటువంటి విభాగాలన్నీ కూడా విభజించి ఎటువంటి ప్రచారం చేయాలి, ఏ ప్రచారానికి ఎవరెవరు వెళ్ళాలి అన్న దానిపై కేసీఆర్ ఈరోజు పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం నిన్న ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచార సరళిని అంతా కూడా కేసీఆర్కు నిన్న వివరించినట్టు తెలుస్తోంది. అన్ని వివరాలు సేకరించిన కేసీఆర్ ఈరోజు ప్రచారానికి సంబంధించి, దాంతోపాటు పోలింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి నేతలందరూ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కేసీఆర్ స్వయంగా ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ పేరు కూడా ఉంది. ఆయన ఎన్నికల ప్రచార చివరి సభ అంటే వచ్చే నెల 9న జరిగే చివరి బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య. రైట్ కరుణాకర్.